గౌతమ్ అదానీ ఆయన సోదరి కుమారుడైన సాగర్ అదానీలకు అమెరికాకు చెందిన సంస్థ ఒకటి సమన్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అయితే సమన్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే దాన్ని మోదీ సర్కార్ అడ్డుకుంటుందన్న ఆరోపణ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు ఏం జరిగింది? భారత కుబేరులో ఒకరైన గౌతమ్ అదానీ చేసిన తప్పేంటి? ఇంతకీ ఆయనకు సమన్లు ఇవ్వాలనుకున్న అమెరికా సంస్థ ఏంటి? దాని స్థాయి ఏంటి? ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని అత్యంత బలమైన నియంత్రణ సంస్థగా అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్కు పేరు. అయితే ఈ సంస్థ భారత కుబేరుడు గౌతమ్ అదానీకి, ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి సమన్లు జారీ చేయాలని తాము భావిస్తున్నట్లుగా పేర్కొంటూ అందుకు అవసరమైన అనుమతుల్ని కోరుతూ భారత సర్కార్ను కోరి దీనికి స్పందించిన కేంద్రం హేగ్ సర్వీస్ ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా సదరు సమన్లు ఉన్నట్లుగా మోదీ సర్కార్ చెప్పినట్లుగా సదరు సంస్థ పేర్కొంది. అయితే తాము హేగ్ సర్వీస్ ఒప్పందంలోని అన్ని నిబంధనల్ని పాటించినట్లుగా ఎస్ఈసి కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. గత ఏప్రిల్లోనూ తాము సమన్లు జారీకి ప్రయత్నిస్తే సంతకాలు, సరైన స్టాంపులు లేవని సాకులు చెప్పినట్లుగా పేర్కొంది. అందుకే భారత న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా అదానికి సమన్లు జారీ చేయలేమని నేరుగా కంపెనీ అధికారిక ఈమెయిల్కు సమన్లు ఇచ్చే వెసులుబాటు ఇవ్వాలని కోర్టును కోరింది. ఇంతకు ఈ రచ్చకు కారణమేంటి? గౌతమ్ అదానీకి సమన్లు అందించాలన్న అంశం ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చిందంటే, సౌర విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఎలాంటి పోటీ లేకుండా కాంట్రాక్ట్ టెండర్లు దక్కించుకోవడానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు అదానీ గ్రూప్ ప్రతినిధులు 2238 కోట్ల లంచాల్ని ఆఫర్ చేసినట్లుగా FBI తన ఆరోపణలు వెల్లడించింది. దీంతో రాబోయే 20 ఏళ్లలో కనిష్టంగా $2 బిలియన్ లబ్ధి పొందేలా అదానీ గ్రూప్ ప్లాన్ చేసినట్లు సదరు అమెరికన్ సంస్థ ఆరోపిస్తుంది. అదానీ ఇదంతా చేస్తే అక్కడెక్కడో అమెరికాలో ఉన్న ఆర్థిక సంస్థకు ఎందుకంత నొప్పి అన్న డౌట్ రావచ్చు. అదేంటంటే, అదానీ ఇవ్వాలనుకున్న లంచానికి అవసరమైన సొమ్ముల్ని అమెరికాలో బ్యాంకులు పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేసేందుకు ప్రయత్నించిందని, అందుకే కేసు నమోదు చేయాలని తాము కోరుతున్నట్లు పేర్కొంది. అయితే ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు FBI, SEC దర్యాప్తును అడ్డుకునేందుకు కూడా కుట్రలు పన్నినట్లుగా ఆరోపణలు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదంతా బాగానే ఉంది. ఇంతకు ఈ స్కామ్ ఎలా బయటకు వచ్చిందన్న సందేహాన్ని తీర్చే వాదనను వినిపిస్తున్నారు. ఆ మధ్యన అదానీ సంస్థపై అమెరికా షార్ట్ సెల్టర్స్ హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ అదానీ గ్రూప్ కంపెనీలో స్టాక్ మ్యానిపులేషన్ జరిగినట్లుగా సంచలన ఆరోపణలు చేయడం తెలిసింది. దీనికి సంబంధించిన కేసు ఒకటి అమెరికాలోని బ్రూక్లిన్ జిల్లా కోర్టులో విచారణ సాగుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి విచారిస్తే కొందరు లాయర్లు సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ టెండర్లలోనూ అక్రమాలు జరిగినట్లుగా సందేహాలు వచ్చాయి. దీంతో వారు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నమాట వినిపిస్తుంది. మరి అమెరికా ప్రభుత్వం ఎందుకు ఎంట్రీ ఇచ్చిందన్న దానికి సమాచారం చెప్తున్నారు. FBI ఆరోపిస్తున్న 8 మంది నిందితుల్లో 4 అమెరికన్ పౌరసత్వం ఉన్నట్లుగా చెప్తున్నారు. అంతేకాదు, ఈ స్కామ్ లో అమెరికా ఇన్వెస్టర్లు, అమెరికన్ బ్యాంకుల నిధులు ఉన్న కారణంగా అమెరికా ప్రభుత్వం ఇందులోకి ఎంట్రీ ఇచ్చినట్లుగా చెప్తున్నారు. అయితే అదానీ గ్రూప్ పై తాజాగా వచ్చిన ఆరోపణలు నిజమని తేలి తెగనుక అమెరికాలోని నిబంధనల ప్రకారం గౌతమ్ అదానీకి 5 ఏళ్ల శిక్షతో పాటు $2 మిలియన్ జరిమానా విధించవచ్చని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా గౌతమ్ అదానీకి సమన్లు జారీ చేసే విషయంలో మోదీ సర్కార్ ఏమాత్రం సహకరించడం లేదని సదరు అమెరికాకు చెందిన ఆర్థిక నియంత్రణ సంస్థ ఆరోపిస్తుంది. అయితే భారత సంపన్నులను టార్గెట్ చేసుకొని తద్వారా దేశంలో కలకలం సృష్టించేందుకు, రాజకీయంగా అనిశ్చితికి కేంద్రంలో బలంగా ఉన్న మోదీ సర్కార్ను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది మరో వాదన. రాజకీయ విభేదాల నేపథ్యంలో మోదీ సర్కార్ను దెబ్బతీయటానికి అదానీ లాంటి వాళ్ళను ఒక ఉపకరణంగా వాడుతున్నారన్నది మరో వాదన. దీనికి రాజకీయంగా మోదీ సర్కార్ను విభేదించే రాజకీయ పార్టీలకు చెందిన
మీడియా సంస్థలు సైతం బాధ్యత రహిత్యంతో చెలరేగిపోతున్న తీరును తప్పుపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.